ఈ 6 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్‌ని మనం అదర్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్‌లో ఎలా రాయాలి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. మీరు ఫస్ట్ టైం గనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే మీరు లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. ఓకే. మనం సైన్ థీటా గురించి తెలుసుకుందాం. సైన్ థీటా ఈ సైన్ థీటాని యూజ్ చేసి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ రేషియోస్ అంటే సైన్ కాస్ థీటా, టాన్ థీటా, కాట్ థీటా, సీకెన్ థీటా అండ్ కొసీకెన్ థీటా. ఇప్పుడు మనం సైన్ థీటాకి ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ తెలియాలి. ఓకే. వాట్ ఈస్ ద ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్? ద ఈక్వేషన్ విచ్ ఆర్ సాటిస్ఫై by all the values of theta are called the trigonometric identities. Okay, what are the trigonometric? First one is sin square theta plus cos square theta equal to 1. Okay, మనకి ఈ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ. సెకండ్ వన్ వచ్చి secant square theta minus tan square theta equal to 1. ఓకే, థర్డ్ వన్ వచ్చి cosecant square theta minus cot square theta equal to 1. Okay, in these ratios, okay, first of all sin ratio లో sin theta అనే రాస్తాం. ఓకే, sin theta cos theta. ఓకే, cos thetaకి వచ్చేసరికి సైన్ని cos thetaలో ఎలా రాయాలనేది మనం ఐడెంటిటీస్ యూజ్ చేసి చెప్పచ్చు. అంటే మనకి బేసికలీ sin square theta equal to 1 minus cos square theta. We know that. ఓకే, అదేవిధంగా ఆర్ sin theta equal to root over 1 minus cos square theta. ఓకే, ఇప్పుడు ఈ sin theta మనకి sin thetaని cos thetaని ఇన్ టర్మ్స్ ఆఫ్ sin thetaలో రాయాలంటే 1 minus cos square theta. ఓకే, 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. ఓకే, మన సైన్ థీటాని ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ స్క్వేర్ థీటాలు రాయాలంటే అదేవిధంగా కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా ఆర్ కాస్ థీటా ఈక్వల్ టు స్క్వేర్ అప్లై చేస్తే మనకి రూట్ ఓవర్ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. ఓకే, కాస్ థీటాని ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ థీటాలో మనం ఎలా రాస్తాం? 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. అదేవిధంగా ఇట్ ఈస్ ద కాస్ థీటా ఈక్వల్ టు రూట్ ఓవర్ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అకార్డింగ్ టు వీఆర్ యూజింగ్ ది ఐడెంటిటీస్. నెక్స్ట్ ట్యాన్ థీటా. ఓకే, ట్యాన్ థీటా. ఓకే, ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ థీటాలో ట్యాన్ థీటాని సైన్ వచ్చేలాగా ఎలా రాస్తాం అనేది చూద్దాం. ట్యాన్ థీటా అంటే ట్యాన్ థీటా అంటే మనకు ఆల్రెడీ తెలుసు. ట్యాన్ థీటా ఈక్వల్ టు సైన్ థీటా బై కాస్ థీటా. ఓకే, సైన్ థీటా బై కాస్ థీటా ఈక్వల్ టు కాస్ థీటా. కాట్ థీటా ఎలా రాస్తాం? కాట్ థీటా ఈక్వల్ టు కాస్ థీటా బై సైన్ థీటా. ఓకే, మనకి ఇప్పుడు సైన్ థీటా. ఓకే, ట్యాన్ థీటా ఈక్వల్ టు సైన్ థీటా బై కాస్ థీటా. ఓకే, ఆల్రెడీ సైన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్లో సైన్గానే ఉంది. మనం కాస్ థీటానే మార్చాలి. అంటే కాస్ థీటాని సైన్ టర్మ్లోకి మార్చితే ముందు మనం ఎలా రాసాము? కాస్ థీటాని రూట్ ఓవర్ 1 మైనస్ సైన్ స్క్వేర్గా రాసాం. అంటే కాస్ థీటా ఈక్వల్ టు రూట్ ఓవర్ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. ఓకే, అదేవిధంగా ఇది ట్యాన్ థీటా ఈక్వల్ టు సైన్ థీటా బై రూట్ ఓవర్ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. ఓకే, దట్ ఈస్ ద సైన్ టర్మ్. ఓకే, ఇన్సర్ట్ యూ అబ్జర్వ్ దిస్ వన్ సైన్ థీటా కాస్ థీటాని సైన్ వచ్చేలాగా మనం రాస్తే 1 మైనస్ సైన్ స్క్వేర్. ట్యాన్ థీటాని ఓన్లీ సైన్ టర్మ్ వచ్చేలాగా సైన్ థీటా బై రూట్ ఓవర్ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. ఇప్పుడు కాట్ థీటా. ఓకే, కాట్ థీటా ఈక్వల్ టు మనకి ఏంటి? కాట్ థీటా ఈక్వల్ టు రిలేషన్ కాస్ థీటా బై సైన్ థీటా. ఓకే, కాస్ థీటాని ఎలా రాస్తాం? ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ రూట్ ఓవర్ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా బై సైన్ థీటా. ఓకే, సైన్ థీటా. ఓకే, సింపుల్. ఓకే, రూట్ ఓవర్ 1 minus sin square theta by sin theta. Now secant theta, how to write in terms of sin theta? ఇప్పుడు మనకి secant theta reciprocal relation cos
theta. Okay, cos theta ne మనం in terms of sin theta లాగా మార్చాలంటే root over 1 minus sin square theta. Okay, that's why it is the secant theta equal to 1 minus root over sin square theta. And cosecant theta equal to reciprocal 1 by sin theta. The in terms of sin theta. Okay, 1 by sin theta. Okay, it is the total in terms of sin theta. Trigonometric ratios, 6 ratios in terms of sin theta only. Cos theta equal to root over 1 minus sin square theta. Tan theta equal to sin theta by root over sin square theta. Cot theta equal to root over 1 minus sin square theta. Secant theta equal to 1 by root over 1 minus sin square theta. Cosecant theta equal to 1 by